బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు రోజు రోజుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు ఏజెన్సీ మండలాల నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 40 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలలో బడిగంట మోగనుంది. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో చిన్నారులు, వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ చలి తీవ్రత ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్. భారతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు ఏవైతున్నాయో చలిగాలులతో ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా ఉత్తర చలితో వణికిపోతుంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఉట్నూర్, అర్లీ లాంటి గ్రామాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లో మాత్రము ఎక్కువగా చలి అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో ప్రజలందరూ కూడా ఉదయము అంటే ఉదయము 11 గంటలైనా కానీ బయటకు వెళ్ళలేని స్థితి. మరి సాయంకాల సమయంలో రాత్రి సమయంలో అయితే అసలు చలిగాలు లేకుండా ఆ యొక్క చలిమంటలు లేకుండా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రం పరిస్థితులు అంటే రోజు రోజుకు చలి తీవ్రత పెరగడంతో ప్రజలందరూ కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి అంతేకాకుండా ఈ వృద్ధులు, పిల్లలు, మరి అలాంటి వాళ్ళు కూడా అనేక రోగాలకు గురవుతారని చెప్పి కూడా ఆ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వారందరూ కూడా తప్పకుండా ఈ చలిగాలుల నుండి రక్షించుకోవడానికి కావాల్సిన రెయిన్ కోట్లు కావచ్చు, మరి చలిమంటలు కావడం కానీ ఇవన్నిటి కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనేకమైన వ్యాధులకు గురవుతారని చెప్పి కూడా ఇక వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. దానికి తోడుగా జిల్లా కలెక్టర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, మరి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కూడా బడి పిల్లలు ఏదైతుంటారో, చిన్నపిల్లలు ఉంటారో, చిన్నపిల్లల యొక్క వారికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఒక దీంతో వారి యొక్క ఆరోగ్య రక్షణ కోసం కూడా బడివేళ లాంటి సమయాన్ని కూడా మార్చడం జరిగింది. మరి దానికి 40 నిమిషాలు ప్రతినిత్యం కూడా 9 గంటలకు ప్రారంభమయ్యే స్కూళ్ళు ఇప్పుడు ఈ యొక్క చలిలతో 9:45కు ప్రారంభమై మరి 4:35 మాత్రమే ముగియాలి అని చెప్పి, మరి ఈ సమయాన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి అందరూ కూడా అని చెప్పి కూడా కలెక్టర్లు జీవోలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. దీంతో మరి చలికాలం కోసం మరి ఉదయకాలం సమయంలో వెళ్ళి వాకింగ్ కానీ వెళ్ళే వాళ్ళు మాత్రము అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఖచ్చితంగా మాత్రం వారు వాకింగ్ వెళ్ళే వారు కావచ్చు, మరి ఇతర ఉదయాన్నే ఆయా గ్రామాలకు ఉద్యోగము వ్యవసాయదారులు కానీ పోయేటప్పుడు వారి వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, ఉద్యోగస్తులు ఉద్యోగానికి పోయే సమయం లోపల ఖచ్చితంగా వారందరూ కూడా ఆ ఉన్ని దుస్తులు ధరించాలి. మరి చేతులకు కూడా ఈ యొక్క గ్లౌజులు తొడుక్కొని మరి తలకు కూడా మాస్కులు ధరించి వెళ్ళాలని చెప్పి కూడా ఈ యొక్క అధికారులు హెచ్చరిస్తున్నారు. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.